రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టులో పీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. కాగా ఈ పిటిషన్ పై ఇదివరకే ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అనంతరం కస్టడీ పిటిషన్ పై తీర్పు వెలువరించింది. చంద్రబాబును 2 రోజుల పాటు సిఐడి కస్టడీకి అప్పగించింది. సిఐడి 5 రోజుల కస్టడీకి కోరగా కోర్టు మాత్రం 2 రోజులకి పర్మిషన్ ఇచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబును సిఐడి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కాగా చంద్రబాబుకు ఇవాళ న్యాయస్థానాల్లో వరుసగా షాకులు తగిలాయి. చంద్రబాబు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఇవాల్టితో ముగిసినప్పటికీ రిమాండ్ను న్యాయస్థానం మరో 2 రోజులు పొడిగించింది. ఇదిలా ఉండగానే ఈ కేసులో సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రిమాండ్ను కొట్టేయాలని చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను సైతం న్యాయస్థానం కొట్టేసింది. కస్టడీ పిటిషన్లోనూ చంద్రబాబుకు నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు సీనియర్ లాయర్లతో చర్చలు జరుపుతున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో అరెస్టు అయిన చంద్రబాబును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టులో పీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. కాగా ఈ పిటిషన్ పై ఇదివరకే ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అనంతరం కస్టడీ పిటిషన్ పై తీర్పు వెలువరించింది. చంద్రబాబును 2 రోజుల పాటు సిఐడి కస్టడీకి అప్పగించింది. సిఐడి 5 రోజులు కస్టడీ కోరగా కోర్టు మాత్రం 2 రోజులకే పర్మిషన్ ఇచ్చింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. స్కిల్ క్యాంప్స్ కేసులో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఈరోజు ఉదయం నుంచి కూడా అన్నీ కూడా ఎదురు దెబ్బలే తగులుతున్నాయని చెప్పొచ్చు. ఏదైతే ముందుగా రిమాండ్కు సంబంధించి ఈరోజు ఉదయం ఏదైతే వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడుకి రిమాండ్ 2 రోజులు పొడిగిస్తూ ఈరోజు ఉదయం ఏసీబీ కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో నేరుగా కూడా జడ్జి మాట్లాడడం జరిగింది. ఏదైతే జైల్లో ఉన్న సౌకర్యాలు కావచ్చు, రిమాండ్ పొడిగింపు కావచ్చు చంద్రబాబుకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ 2 రోజుల పొడిగింపు తర్వాత ప్రధానంగా ఈరోజు ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు సంబంధించి సిఐడి కస్టడీ మీద పిటిషన్ ఆర్గ్యుమెంట్స్ ఈరోజు ఉదయం తీర్పు రావాల్సి ఉంది. కానీ ఏదైతే హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఈరోజు జడ్జిమెంట్ ఉండబోతుంది కాబట్టి తీర్పును మధ్యాహ్నం 2:30కు వాయిదా వేయడం జరిగింది. అయితే 1:30 ప్రాంతంలో ఏదైతే హైకోర్టు క్వాష్ పిటిషన్ సంబంధించి చంద్రబాబు వేసిన పిటిషన్ను తిరస్కరించడం జరిగింది. ఏదైతే సింగిల్ లైన్లో ఏదైతే ఎఫ్ఐఆర్కి సంబంధించి ప్రాథమిక సాక్ష్యాలు ఉన్న తరుణంలో ఈ కేసును క్వాష్ పిటిషన్ను స్వీకరించడానికి కుదరదని చెప్పేసి కూడా ఒక సింగిల్ లైన్లో హైకోర్టు కొట్టివేయడం జరిగింది. దీనికి సంబంధించి 80 పేజీల తీర్పుకు సంబంధించిన కాపీలను కూడా కొద్దిసేపటి క్రితమే విడుదల చేయడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక 2:30 గంటల ప్రాంతంలో ఏసీబీ కోర్టు ఏదైతే చంద్రబాబు కస్టడీ పిటిషన్ సంబంధించి సిఐడి న్యాయవాదులు వేసిన పిటిషన్ మీద కూడా తీర్పు వెలువరించింది. ఏదైతే 2 రోజుల పాటు చంద్రబాబుని కస్టడీకి తీసుకుని విచారించవచ్చని చెప్పేసి కూడా తీర్పుని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే రిమాండ్ పొడిగింపు 2 రోజుల పొడిగింపు కావచ్చు, అదేవిధంగా క్వాష్ పిటిషన్ కొట్టేయడం కావచ్చు, అదేవిధంగా సిఐడి కస్టడీకి 2 రోజుల అనుమతి ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఈరోజు అన్నీ కూడా కోర్టుల్లో ఎదురు దెబ్బలే తలిగాయని మనం చెప్పొచ్చు ప్రియా. అయితే ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏం చేయబోతున్నారో చూడాలి. ఎందుకంటే అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు కానీ రేపు కానీ అంటే ఇప్పటికే ములాఖాత్కి సమయం అయిపోయింది కాబట్టి రేపు చంద్రబాబు తరపు న్యాయవాదులు అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబుని కలిసే అవకాశం ఉంది. ఏదైతే సుప్రీంకోర్టులో కేసుకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడుతో మాట్లాడతారని చెప్పేసి కూడా తెలుస్తుంది ప్రియా. శ్రీనివాస్, ఇప్పుడు 2 డేస్ కస్టడీలో సిఐడి పట్ల చంద్రబాబు పట్ల సిఐడి ఎలా వ్యవహరించబోతోంది, ఏమేం క్వశ్చన్స్ వేయబోతోంది చంద్రబాబుని?
ప్రియా ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఏదైతే కస్టడీ పిటిషన్లో వేసిన తర్వాత కస్టడీకి రేపు ఉదయం 9:30 నుంచి 5 గంటల వరకు కూడా రాజమండ్రి జైల్లోనే విచారించవచ్చు అని చెప్పేసి కూడా ఏసీపీ కోర్టు సిఐడి అధికారులకి చెప్పిన నేపథ్యంలోనే రేపు ఉదయం 9:30 గంటలకి సిఐడి అధికారులు చంద్రబాబుని జైల్లోని ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించబోతున్నారు. అయితే ప్రధానంగా ఏవైతే స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి అనేక సాక్ష్యాధారాలు అంటే ఏ విధంగా స్కామ్ జరిగింది, ఏ విధంగా కుట్ర జరిగింది అన్నదానికి పూర్తిగా సిఐడి అధికారుల దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. మనం చూసాము గత 2 రోజులుగా కూడా ఏసీబీ కోర్టులో కావచ్చు, లేకపోతే హైకోర్టులో కావచ్చు, ఏవైతే ఆర్గ్యుమెంట్స్ సిఐడి న్యాయవాదులు చేస్తున్న ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గ్యుమెంట్స్లో వాళ్ళు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఏ విధంగా ఈ స్కిల్ని కార్పొరేషన్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది, అదేవిధంగా ఏ విధంగా ఏదైతే వ్యక్తులను నియమించడం జరిగింది, ఆ తర్వాత ఏ విధంగా 371 కోట్ల రూపాయలు ఎట్లా మిస్యూజ్ అయింది, అదేవిధంగా షెల్ కంపెనీల ద్వారా ఏ విధంగా ఆయా కంపెనీలకు చేరుకున్నాయి, ఆ తర్వాత ఆ కంపెనీ నుంచి వచ్చిన పైసలు ఏవైతే ఆ పైసలు ఎవరి ఖాతాల్లోకి వెళ్ళాయి అన్ని కోణాల మీద కూడా ఏదైతే సిఐడి అధికారులు న్యాయవాదులు కోర్టు ముందు ఉంచడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక 140 మందిని విచారించామని చెప్పేసి కూడా సిఐడి అధికారుల తరపున న్యాయవాదులు చెప్పడం జరిగింది. ఇందులో అన్నీ కూడా ప్రాథమికంగా దాదాపు 50% విచారణ జరిగిపోయింది, ఇంకో 50% ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా విచారించాలంటే చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా కస్టడీకి తీసుకోవాల్సిందే. కస్టడీకి తీసుకున్న తర్వాతనే ఏదైతే ఇంకా మిగతా సమాచారం అవుతుందో ఆ సమాచారాన్ని కూడా రాబడతామని చెప్పేసి కూడా సిఐడి అధికారులు చెబుతున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక చంద్రబాబుకు సంబంధించి ప్రధానంగా గతంలో ఏదైతే రిమాండ్కు పంపించే తరుణంలో ఎప్పుడైతే సిఐడి అధికారులు చంద్రబాబుని క్వశ్చన్స్ వేయడం జరిగింది, ఈ క్వశ్చన్కి చంద్రబాబు నాకు తెలియదు, మర్చిపోయాను అనే సమాధానాలు చెప్పడం జరిగింది. ఈసారి కూడా ఆ తరహా సమాధానాలు చెప్పడానికి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా సిఐడి తరపు న్యాయవాదులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా సిఐడి అధికారుల దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏవైతే ఉంటాయో ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు ముందు పెట్టి దీన్ని విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ 14 చోట్ల చంద్రబాబు నాయుడు సంతకం ఉంది. అదేవిధంగా ఏదైతే క్యాబినెట్ని డార్క్లో పెట్టి డైరెక్ట్గా స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కావచ్చు, నేరుగా నిధులు విడుదల చేయడం కావచ్చు, దీనికి సంబంధించి సెక్రటరీలు ఎవరైతే కార్యదర్శులు ఉన్నారో వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నప్పటికీ కూడా ఇది చంద్రబాబు నాయుడు సంతకాలతోనే చంద్రబాబు నాయుడు నేరుగా నిధులు విడుదల చేయమని చెప్పడం జరిగింది. సో ఇవన్నింటినీ కూడా ఈ చంద్రబాబు నాయుడు ముందు పెట్టే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి చంద్రబాబు నుంచి ఏ విధమైన సమాధానాలు వస్తాయి కూడా వాళ్ళు చూస్తున్నారు. అది సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తారు. అంటే 2 రోజుల పాటు విచారణ ఉంది కాబట్టి 2 రోజుల పాటు చంద్రబాబు నుంచి ఏ విధమైన విచారణ సమాధానాలు వస్తాయి కూడా సిఐడి అధికారులు చూస్తారు. మొత్తంగా ఈ విచారణ అంతా కూడా 2 రోజుల పాటు అడ్వకేట్ సమక్షంలో అంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన అడ్వకేట్ సమక్షంస్ ఉంటాయి, అదేవిధంగా వీడియో రికార్డింగ్స్ కూడా ఉంటాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ప్రియా రైట్. అయితే శ్రీనివాస్, ఫస్ట్ విచారణలో చూసుకుంటేనే సరిగ్గా ఆన్సర్స్ ఏమి కావాల్సినటువంటి ఆన్సర్లు రానట్టు పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పుడు ఈ విచారణలో కావాల్సినటువంటి ఆన్సర్స్ వచ్చే అవకాశం ఉందంటారా? అదే ఇప్పటివరకు చెప్తున్నదే. ఎందుకంటే ఒకవేళ విచారణకు సంబంధించి సిఐడి అధికారుల దగ్గర ఉన్న సాక్ష్యాలు దాదాపుగా 50% ఎవిడెన్సెస్ సిఐడి దగ్గర ఉన్నాయి. అంటే నిధులకు సంబంధించి జీవోలు అంటే మొదటి జీవో నంబర్ 3 విడుదల చేశారు. ఆ తర్వాత జీవోకి కట్టుబడి లేకుండా నేరుగా స్కిల్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనప్పుడు అక్కడ డేట్ లేదు, సంతకాలు లేవు, అదేవిధంగా అగ్రిమెంట్కి సంబంధించి ఏ కంపెనీతో చేసుకుంటున్నారో కూడా లేదు. కానీ అగ్రిమెంట్ మొదటిగానేమో జీవోలో పేర్కొన్నది సిమెంట్స్ కంపెనీ అన్నారు. ఆ తర్వాత అగ్రిమెంట్కి వచ్చేటప్పటికి వేరే కంపెనీ మారిపోయిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత నేరుగా నిధులు విడుదల చేయడము, అది కూడా క్యాబినెట్కి తెలియకుండా నిధులు విడుదల చేయడము, కార్యదర్శులు అబ్జెక్షన్ చేస్తున్న విడుదల, ఇవన్నీ కూడా నోట్ ప్యాడ్లు అన్నీ కూడా సిఐడి దగ్గర తగిన సాక్ష్యాలన్నీ కూడా సేకరించింది. ముఖ్యంగా సెక్షన్ 164 ప్రకారం ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారుల నుంచి కూడా పూర్తిగా వాంగ్మూలం తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు ముందు ప్రవేశపెడతారు. చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఏ విధమైన ప్రశ్నలు ఇస్తారో సమాధానాలు చెప్తారో చూస్తారు. అన్నింటినీ కూడా రికార్డింగ్ చేసి ఒకవేళ అప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు సహకరించకుండా ఇదే తరహా సమాధానాలు చెప్తే నెక్స్ట్ సిఐడి ఏం చేయబోతుందో చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్రియా, ఇప్పుడు చూసుకుంటే మరి సెక్యూరిటీ ఏర్పాట్లు అక్కడ ఎలా ఉండబోతున్నాయి? అక్కడ భద్రతకు సంబంధించి ముందే కోర్టు చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా ఏసీబీ జడ్జి ఏవైతుందో జడ్జి నేరుగా చంద్రబాబుతో మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్న సౌకర్యాలు ఎలాగున్నాయి, భద్రత ఎలాగుంది, ఒకవేళ భద్రతకు సంబంధించి కానీ సౌకర్యాలకు సంబంధించి కానీ ఏమన్నా తక్కువగా ఉంటే తనకు నేరుగా చెప్పవచ్చని కూడా ఏసీబీ జడ్జి చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక రేపటి నుంచి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎవరెవరు లోనికి అనుమతించాలి, ఎవరిని లోనికి అనుమతించకూడదు, అదేవిధంగా సెక్యూరిటీ ఏ విధంగా ఏర్పాటు చేయాలన్న అన్నిటి మీద కూడా జైళ్ళ అధికారి అక్కడుండే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా పూర్తి స్థాయిలో
అక్కడ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసినట్లు మనకు తెలుస్తుంది ప్రియా. రైట్ శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే హైకోర్టులో ఏం చేసినా సరే చంద్రబాబుకి నిరాశ ఎదురవుతుంది. అప్పుడు దీని ద్వారా వాళ్ళు సుప్రీంకోర్టుకి కన్సల్ట్ అవ్వాలని, అందులో పిటిషన్ వేయాలి అనుకునేటువంటి చర్చ జరుగుతోంది. అంటే వీళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ ఎప్పుడు దాఖలు చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఈరోజు కానీ, ఈరోజు అయితే సమయం అయిపోయింది కాబట్టి రేపు చంద్రబాబు నాయుడిని ఏదైతే చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు అంటే వైఫ్ కావచ్చు లేకుంటే మరికొందరు కావచ్చు కలిసే అవకాశం ఉంది. అదేవిధంగా కూడా లాయర్లు కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ సుప్రీంకోర్టుకు వెళ్ళాలి అనేది ఒక ఆలోచన టీడీపీ చేస్తుంది. అయితే సుప్రీంకోర్టుకు వెళ్లే ముందు దేని మీద కేసు వేయాలి అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఎందుకంటే సోమవారం వేయాలా, మంగళవారం వేయాలన్న దాని మీద కూడా ఒక చర్చ అయితే రేపు చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత, అంటే ములాఖాతులు ఎప్పుడు కలవబోతారో కూడా చూడాల్సిన అవసరం ఉంది. కానీ రేపు ఎల్లుండి 2 రోజులు కూడా ములాఖాత్కి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ రేపు సిఐడి కస్టడీలో ఉంటున్నారు కాబట్టి ఈ టైంలో ఏదైతే పొద్దున్న ఉదయం 9:30 నుంచి చూసుకుని సాయంత్రం 5 గంటల వరకు కూడా సిఐడి కస్టడీలో ఉంటారు కాబట్టి రేపు ఆ అవకాశం ఉంటుందా లేదో చూడాలి. లాయర్లను ఎప్పుడు అనుమతిస్తారో కూడా చూడాల్సిన అవసరం ఉంది. వన్స్ ఒకసారి లాయర్లు కలిసిన తర్వాత సోమవారమా మంగళవారమా సుప్రీంకోర్టుకి వెళ్ళేదని కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏ మెరిట్స్ మీద సుప్రీంకోర్టుకి వెళ్తారో చూడాల్సిన అవసరం ఉంది ప్రియా. అయితే శ్రీనివాస్, క్వాష్ పిటిషన్ కొట్టేసిన నేపథ్యంలో చంద్రబాబు తరపున లాయర్లు నెక్స్ట్ తీసుకునేటువంటి ప్లాన్స్ ఏమై ఉంటాయంటారు? అంటే సేమ్ యాస్టీస్గా ఇక్కడ ఏదైతే ఆర్గ్యుమెంట్ చేస్తూ వచ్చారో ప్రధానంగా చంద్రబాబు అరెస్ట్ మీదనే ముందు నుంచి కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు ఢిల్లీ నుంచి వచ్చిన లూత్రా కావచ్చు, సాల్వే కావచ్చు, వీళ్ళంతా కూడా అదే కేవలం అరెస్ట్ సక్రమంగా లేదు, 17A మీద 17A ప్రకారం గవర్నర్కి ఫిర్యాదు చేయలేదు, రిపోర్ట్ చెప్పలేదని చెప్పేసి అదే వాదనల మీద వాదిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా చంద్రబాబుకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, లేదు, ఇది అంతా కేవలం రాజకీయ కక్షగానే చేస్తున్నారనే వాదనలు ఎక్కడా వినిపించలేదు. కేవలం అరెస్టుకు సంబంధించి మాత్రమే ఇప్పటివరకు కూడా చెప్తూ వస్తున్నారు. రేపు నెక్స్ట్ సుప్రీంకోర్టులో కూడా ఇదే అంశాల మీద వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇక్కడ సుప్రీంకోర్టులో కూడా ఏ విధంగా ఉండబోతున్న ఆర్గ్యుమెంట్ అనేది కూడా తెలుసుకుంటే కనుక న్యాయనిపుణులు చెప్తున్న దాన్ని బట్టి ఇక్కడ ఏసీబీ కోర్టు ఏది డైరెక్షన్ ఇచ్చిందో హైకోర్టు అదే డైరెక్షన్ ఇచ్చింది. నెక్స్ట్ సుప్రీంకోర్టుకు డైరెక్షన్ కూడా అదే విధంగా ఉండబోవచ్చేమో అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ప్రియా. చూసుకుంటే లోకేష్ పాత్ర ఉందా అన్నట్టుగా సిఐడి వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆ కోణంలో ఆలోచిస్తే సిఐడి వాళ్ళు లోకేష్ మీద యాక్షన్ చేసుకునేటువంటి అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ముందు నుంచి కూడా సిఐడి చెప్తున్నది ఒకటే, ఏదైతే ఈ కేసు స్కామ్ కేసుకు సంబంధించి ఏవైతే ముడుపులు ఏవైతే ముట్టాయని చెప్తున్నారో ఇవన్నీ కూడా షెల్ కంపెనీల ద్వారా డిజైన్ టెక్ కావచ్చు మరి ఇద్దరికి చేరడం జరిగింది. అక్కడ నుంచి ఏదైతే చంద్రబాబుకు సంబంధించిన పిఏ ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో శ్రీనివాస్తో పాటుగా మరో వ్యక్తికి ఈ ముడుపులు ముట్టాయి. ఎప్పుడైతే వీరిద్దరికి కూడా నోటీసులు పంపించడం జరిగిందో ఈ నోటీసులు పంపించినప్పుడు వాళ్ళిద్దరు కూడా దేశం వదిలి పారిపోయిన పరిస్థితి. అదేవిధంగా లోకేష్ దగ్గర ఉండే కిలారికి కూడా ఈ ముడుపులు ముట్టాయని చెప్పేసి కూడా పదే సిఐడి తన వాదనలో పేర్కొన్న పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి లోకేష్ను కూడా విచారిస్తామని చెప్పేసి కూడా సిఐడి అధికారులు గతంలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి నెక్స్ట్ చంద్రబాబు తర్వాత లోకేషే అరెస్ట్ అవుతారా అని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రియా. Right, thank you Srinivas for your updates.